పహల్గాం దాడికి ప్రతీకారంగా భారత సైన్యం నిర్వహించిన ఆపరేషన్ సింధూరులో ఉగ్ర ముఠాలకు గట్టి చావుదెబ్బ తగిలింది. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని 9 ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం గురిపెట్టి దాడులు చేసింది. దీంతో 100 మందికి పైగా ఉగ్రవాదులు మరణించారు. వీరిలో జైషే మహమ్మద్, లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థలకు చెందిన కరడుగట్టిన ఉగ్రవాదులు ఉన్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. అయితే ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ భారత సరిహద్దుల్లో కాల్పులకు తెగబడడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అయితే ప్రస్తుతం ఇరు దేశాల కాల్పుల విరమణపై ప్రకటన చేశాయి. భూతల, గగనతల, సాగర జలాల్లో అన్ని రకాల కాల్పులు, సైనిక చర్యలను రెండు దేశాలు నిలిపేశాయి. ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. అయితే సింధు జలాల ఒప్పందంపై భారత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే చర్చ ఆసక్తికరంగా మారింది.